సీఎం జగన్ దాడి కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇక ఈ మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. 20 మంది సిబ్బందితో 6 ప్రత్యేక బృందాలు విచారణ ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఇక రాయితో దాడి చేశారా, ఎయిర్ గన్ తో టార్గెట్ చేశారా, ఇలా వివిధ కోణాల్లో విచారణ సాగుతుంది. సీసీటీవీ ఫుటేజ్, సెల్ ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ఇప్పటికే ఈ ఘటనపై ఈసీకి విజయవాడ సిపి కాంతరాణ నివేదిక పంపారు. ఇక సీఎం జగన్ పై దాడితో ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. స్పెషల్ టీమ్స్ విజయవాడలో నిన్న సీఎం దాడిపై జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాయి. ఇక చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు అధికారులు. దాడి చేసింది ఎవరు, దాడి తర్వాత నిందితులు ఎలా తప్పించుకున్నారు, ఇక తేల్చడమే లక్ష్యంగా విచారణ అయితే కొనసాగుతుంది. భారీగా శబ్దం రావడంతో ఎయిర్ గన్ తో కాల్చి ఉండవచ్చని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సీఎం జగన్ పై దాడి కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. అలాగే మరోవైపు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా 307 సెక్షన్ కింద ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. లేదంటే రాయితో దాడి చేశారా లేదా గన్తో షాట్ చేశారా దానిపైన కొంత క్లారిటీ రావాల్సింది. అలాగే మరోవైపు 20 మంది సిబ్బందితో 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాత్రి జరిగిన ఏదైతే సంఘటన ఉందో సంఘటనకు సంబంధించి అంటే సీఎం నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన అంటే ఇటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల రోడ్ లో ఆయన రోడ్ షో నిర్వహిస్తూ ఉండగా ఒక స్కూల్ నుంచి స్కూల్ దగ్గర పాస్ అయ్యే టైంలో ఆయనకి బలమైనటువంటి రాయితో ఆయన నుదుటి మీద తగిలింది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రస్తుతానికి సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయాలు అవడం జరిగింది. దీని మీద ఎన్నికల కమిషన్ సీరియస్ అవడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా పారదర్శకంగా విచారణ జరగాలి, ఈ దాడిని ఖండిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే దీనికి సంబంధించి ఈ రోజు వెల్లంపల్లి చేసినటువంటి ఫిర్యాదు ఏదైతుందో ఆ ఫిర్యాదులో భాగంగా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా ఒక అంటే అనుమానితులైనటువంటి వ్యక్తులందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరగాలంటూ కూడా కొన్ని బృందాలు అంటే ఒక 20 మంది సభ్యులతో కూడినటువంటి సిట్ ఒకటి చేపట్టడం జరిగింది. సిట్ లో దాదాపు 6 బృందాలు పనిచేస్తున్నాయి. 6 బృందాలు పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ దేశం దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కోసం ముమ్మరంగా గాలింపుల చర్యలు అయితే చేపట్టారు. అయితే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ మాత్రం పూర్తి సీరియస్ అవటమే కాకుండా రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా పోలీసులకు ఇప్పుడే ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో పోలీసుల పట్ల కూడా సీసీ చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే దాదాపుగా ఒక ముఖ్యమంత్రిపై జరిగిన ఘటన ఏదైతే ఉందో ఘటన తీవ్రమైనటువంటి సంచలనంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. రానున్న రోజుల్లో ఎన్నికల కూడా రానున్న పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే కనుక చాలా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే రాకుండా శాంతి ఏదైతే ఎన్నికలు శాంతియుతంగా జరగాలనుకుంటామో శాంతియుత వాతావరణంలో కూడా జరిగేటువంటి పరిస్థితుల్లో పార్టీల మీద పరోక్షంగాను ప్రత్యక్షంగాను దాడులు చేసుకునే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈసీ ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్, అంటే ఒకవైపు సీసీటీవీ ఫుటేజెస్ కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సెల్ ఫోన్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ అప్పుడు ఒక 20,000 సెల్ ఫోన్స్ వరకు కూడా ఉండుంటాయి, క్యాప్చర్ చేస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఫుటేజెస్ చూస్తున్నాం అని తెలుస్తుంది కదా. దానికి సంబంధించి ఏమైనా వివరణ ఇవ్వడం జరిగిందా, ఏమైనా దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ రావడం జరిగిందా అసలు?
హలో. అయితే దీని మీద అప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే మనకి అంటే మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ఒకటే దీని మీద నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీని మీద ఇక్కడ సిట్ విచారణకి వెళ్తున్నటువంటి సిట్ విచారణ అనే దానికి నేను అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి కేసు విచారణ, అదేవిధంగా అక్కడ కమిషన్ తీసుకున్నటువంటి ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి కేసు విచారణ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు, అదేవిధంగా అక్కడ ఎంతమంది ఉన్నారు, స్థానికంగా ఎంతమంది ఆ ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి సెల్ ఫోన్లు దానికి సంబంధించినటువంటి అంశాలు, ఇలా సాంకేతికంగా టెక్నికల్గా అంశాలని కూడా పరిశీలిస్తూనే అదేవిధంగా సీసీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. అయితే ఈ సీసీ ఫుటేజ్ల పరిశీలన పక్క నుంచి అదేవిధంగా సెల్ ఫోన్ సాంకేతిక సంబంధించినటువంటి అంశాలు ఈ సాంకేతికంగాను అదేవిధంగా సాంకేతికంగా ఉన్నటువంటి టెక్నికల్గా ఎన్ని ఎవిడెన్స్లు కావాలో పోలీసు అన్ని ఎవిడెన్స్ల కోసం ఉదయం నుంచి తీశారు. అదేవిధంగా క్లూస్ టీమ్స్ కూడా ఆ ప్రాంతం అంతా పరిశీలించింది. ఏదైతే రాయి వచ్చి తగిలింది అంటే అంత స్పీడ్గా వచ్చినటువంటి రాయి ఏ ప్రాంతం నుంచి వచ్చిందో గెస్ చేయడం జరిగింది. కాబట్టి ఆ గెస్సింగ్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్లూస్ టీమ్స్ కూడా కొన్ని ఏలుముద్రలను కూడా సేకరించడం జరిగింది. ఆ ఏలుముద్రలు సేకరించినటువంటి క్రమంలో కూడా కొంతమందిని అనుమానితులుగా భావించారు. అనుమానితులుగా భావించిన అందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారిస్తామని చెప్పన్నారు. ఇప్పటికే విచారణ అయితే వేగవంతంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో మరో పక్క నుంచి ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి కిందటే ఒక సిట్ కూడా వేయడం జరిగింది. ఒక 20 మంది సభ్యులతో కూడినటువంటి పోలీసు అధికారులను ఒక సిట్గా ఏర్పాటు చేశారు. ఇది 6 బృందాలుగా పనిచేస్తారు. అయితే అగంతకుడు ఎవరు అనే దాని మీద ఎక్కువ టైం పట్టదు, త్వరగతినే దాన్ని నిషేధిస్తాము. అగంతకుడు ఎవరనేది పూర్తిగా అరెస్ట్ చేసేంత వరకు కూడా నిద్రపోము. ఎందుకంటే ఎన్నికల సంఘం దీని మీద చాలా సీరియస్గా ఉంది. అది కాకుండా గాయపడినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం. అయితే రానున్న రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ రాబోతుంది, ఎన్నికలు రాబోతున్నాయి. శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పని ఈసీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే కనుక అక్కడ కూడా త్వరగతిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా సమస్యాత్మక కేంద్రాలను పరిశీలించారు. ఇప్పటికే దాని మీద పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దీని రాజకీయాలు దాడులుగా మారకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ముందుగానే చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్న పరిస్థితి కూడా ఉంది. శ్రీనివాస్, అంటే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈసీ కూడా మొదటి నుంచి చెప్తూ ఉంది అంటే జీరో క్రైమ్ కావచ్చు, చెప్పుకుంటే జీరో అంటే ఏమి ఇటువంటి లేకుండా కూడా ఎలక్షన్ చేపడతాం అనే నేపథ్యంలో మొదటి గురించి కూడా చెప్తుంది. ఇప్పుడు చూసుకుంటే స్వయాన సీఎంకే దాడి జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉందా? ఎలా ముందుకెళ్ళబోతుంది? అసలు జీరో వైలెన్స్ ఉండదు అని కూడా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ నుంచి ఈసీ. అంటే ఎలక్షన్లు నిర్వహణ అంతా కూడా జీరో వైలెన్స్ మీదే జరగాలి. ఎందుకంటే ఎక్కడా కూడా చెదురుమదురు సంఘటనలు కూడా కానరాకూడదు. చెదురుమదురు సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆ ప్రాంతాల్లో సమస్య తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. రాజకీయంగా దాడులు జరుగుతాయి, భౌతిక దాడులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ స్థానికంగా ఉండేటువంటి నేతలు ఒకరు దౌతికంగా దాడులు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కార్యకర్తలు ఒకరు దాడులు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎలక్షన్ సజావుగా సాగదు, బూతుల్లో అల్లర్లు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నిటినీ కూడా నియంత్రించాలి అని చెప్పని దాదాపుగా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయితే ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడే పెద్ద ఎత్తున కేంద్ర బలగాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నియోజకవర్గాలు సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాల్లో కూడా ఇప్పటికే ర్యాపిడ్ ఫోర్స్ అంతా కూడా ఆ ప్రాంతాలని పరిశీలించడం, అక్కడ బూతుల్ని పరిశీలించడం, అక్కడ బందోబస్తు తిరగడం, ప్రజలకి అవగాహన కలిగించడం, రానున్న రోజుల్లో ఎన్నికలు చాలా నిష్పక్షపాతకంగా జరగాలి, అదేవిధంగా శాంతియుతమైనటువంటి వాతావరణంలో జరగాలి, ఇక్కడ రాజకీయంగా ఎలాంటి అల్లర్లు సృష్టించకూడదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సంబంధించినటువంటి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే స్థానికమైనటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే ఇంచుమించుగా పోలీస్ తరపు నుంచి కూడా కొన్ని హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్ని సజెషన్స్, సూచనలు, సలహాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం చూస్తున్నాం. అయితే జీరో వైలెన్స్ లోనే మొత్తం ఎన్నికలంతా జరగాలి, శాంతియుతమైనటువంటి వాతావరణంలోనే జరగాలనేది మొదటి నుంచి కూడా ఎన్నికల కమిషన్ భావిస్తున్న పరిస్థితి. అయితే ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంసీసీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించడం, ఇదే కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి ప్రతిపక్షాల మీద ఇబ్బందులు పెట్టేటువంటి పోలీసు అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద
మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీని అంటే సహకరించే ప్రతి అంటే వన్ సైడ్ పనిచేసేటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఒక 6 IPSని IASలను కూడా ఇప్పటికే బదిలీలు చేయడం కూడా చూసాము. సో ఈ క్రమంలో జీరో వైలెన్స్కి ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు దురదృష్ట సంఘటనలు ఎక్కడా జరగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికతో ఎన్నికల సంఘం ముందుకెళ్తున్న నేపథ్యంలో రాత్రి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ సంచలనంగా మారడంతోనే మరొకసారి ఈసీ దీని మీద సీరియస్ అయింది. ప్రయాణ ముఖ్యమంత్రి రోడ్ షోలో ఆయనకే గాయమైతే రేపొద్దున ప్రతిపక్షాలకు సంబంధించిన పరిస్థితులు కూడా అంచనా వేయడం జరిగింది. అయితే ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకూడదంటే ఇటు పోలీసు వ్యవస్థ చాలా పటిష్టంగా పనిచేయాలి. అంతేకాకుండా నేతలకు సంబంధించినటువంటి ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీని డబల్ చేయడమే కాకుండా అక్కడ బందోబస్తు కూడా పటిష్టం చేయండి. నేతలు సభలు సమావేశాలు రోడ్ షోలు ఉన్నంతసేపు కూడా పోలీసులు అలర్ట్గా ఉండాలి. అంతేకాకుండా సిబ్బంది అంతా పనితీరంతా బాగుండాలని చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే మాత్రం చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి కూడా ఈ బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అంతా కూడా పూర్తి స్థాయిలో కొన్ని కండిషన్స్ కొన్ని అంటే నిబంధనలోనే నడిచేటువంటి పరిస్థితి ఉంది. బస్సు యాత్ర అంతా కూడా పెద్ద పెద్ద పూలమాలలు వేయటాలు కానీ ఇలాంటివన్నిటి కూడా నిషేధించడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర నేతలు ఎవరు పురంధరేశ్వరి కావచ్చు, ఇతర పార్టీ నేతలు ఎవరో ప్రచారాలు చేసినప్పుడు కూడా వాళ్ళకి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయకుండా ఆ ప్రాంతాల్లో అనుమానితులుగా సంచరించే వాళ్ళు కానీ లేదంటే రాజకీయంగా రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు కానీ ఇతర వ్యక్తులు ఎవరో కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు కూడా వాళ్ళని ఐడెంటిటీ చేస్తే కనుక వెంటనే వాళ్ళని కస్టడీలో తీసుకునే విధంగా కూడా ఉండాలి. అంతేకాకుండా అంటే ఎన్నికలకు సంబంధించి పూర్తయ్యేంత వరకు కూడా ఎవరి పట్ల కూడా ఎక్కడా కూడా పక్షపాత ధోరణిలో కాదు, నిష్పక్షపాత ధోరణిలో కాదు, పక్షపాత ధోరణిలో కాదు, ఎలా అయినా సరే పూర్తి స్థాయిలో మాత్రం ఎన్నికలకు మాత్రం ప్రతి ఒక్కరు సహకరించాలి, ఎన్నికలు సజీవుగా జరగాలి. కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అనే దాని మీద ఇప్పుడు ఈసీ చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే సిట్ విచారణ చేశారు. సిట్ కూడా చాలా స్పీడ్గా వేగంగా పనిచేస్తున్నారు. అయితే ఈ హంతకుడు ఎవరైతే ఉన్నారో అతను వెంటనే అరెస్ట్ చేయడమే కాకుండా జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన వివరాలను కూడా త్వరగా నిలవిస్తామని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.